మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు వీలుగా ఢిల్లీలోని జేఎన్యూ చర్చలు తీసుకుంటుందని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ బోధించే అధ్యాపకులకు ఒంగోలులోని నోడల్ రీసెర్చ్ సెంటర్ అయిన డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం సమయంలో ఢిల్లీలోని జేఎస్యూ ప్రొఫెసర్లు, మధ్యాహ్నం నుండి ప్రత్యేక శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్స్ 32 మంది కామర్స్ అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపల్ కళ్యాణి, రీసోర్స్ పర్సన్ అంకారావు మీడియాకు వివరించారు. ఈ డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నోడల్ రిసోర్స్ సెంటర్గా ఉంది కాబట్టి ఇప్పుడు కామర్స్ లెక్చరర్స్ అందరికీ ఒక 41 మెంబర్స్ని షెడ్యూల్ చేశారు. వీళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రిసోర్స్ పర్సన్స్గా ఉన్న వాళ్ళని ముందు ఢిల్లీలో 12 రోజుల వరకు క్యాంపు, అంటే కమిషనర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ టు అండ్ ఫ్రో ఛార్జెస్తో సహా అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ముందు వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం 12 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఢిల్లీలో ఇప్పించారు, జేఎన్యూలో. ఆ తర్వాత అక్కడ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు నేర్చుకున్న దాన్ని మిగతా లెక్చరర్స్ అందరికీ టీచ్ చేయడం కోసం, ఎలాగా అనే మెలకువలన్నీ నేర్పించడం కోసం మళ్ళీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాముని ఇంటెండ్ చేశారు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఈ రోజు నుండి 32 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చిన రిసోర్స్ పర్సన్స్ మొదట సెషన్ మొత్తము ఆన్లైన్ సెషన్ ఉంటుంది. డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఆన్లైన్లో చెప్తారు. ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇక్కడ జేఎన్యూ ఢిల్లీలో ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ వాళ్ళకి టీచ్ చేస్తారు. ఈ టీఓటీ ప్రోగ్రాంలో కేఆర్పీగా ఇక్కడికి మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒంగోలుకి రావటం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. కమిషనర్ గారు దీన్ని చాలా బాగా ప్లాన్ చేసి మాకు ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ జేఎన్యూ ప్రొఫెసర్స్ ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీన్ని ప్లాన్ చేశారు. 5 డేస్ టీఓటీగా కామర్స్ లెక్చరర్స్ అందరూ కూడా స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఈ స్కిల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్, పాతవి అండ్ ఒంగోలు, ఈ 2 జిల్లాలకి ఉన్నటువంటి కామర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఒంగోలు ఎన్ఆర్సీలో అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సింగిల్ మేజర్ సిస్టమ్ అనేటువంటిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అందులో కామర్స్లో జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేటువంటి దాని మీద 5 డేస్ పాటు ఇక్కడ ఫ్యాకల్టీకి మనము ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. జేఎన్యూ నుంచి ప్రొఫెసర్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్లో తీసుకుంటారు. అలానే రిసోర్స్ పర్సన్స్ ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి సింగిల్ మేజర్ సబ్జెక్ట్లో భాగంగా డిఫరెంట్ మన అకాడమిక్ సిలబస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టాపిక్స్ని మనకి షెడ్యూల్ చేశారండి. ఆ షెడ్యూల్ చేసిన వాటన్నిటిని లైక్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్, లేకపోతే డెరివేటివ్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి విషయాల్ని మనకి షెడ్యూల్లో ఇవ్వటం జరిగింది. అది ప్రొఫెసర్స్ జేఎన్యూ నుంచి చెప్తారు. అలానే ఆఫ్లైన్ సెషన్స్లో మేము కూడా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు మనకి నేర్చుకున్నటువంటి కామర్స్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతుండేటువంటిది, అప్డేటెడ్గా అవుతూ ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకొని ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని అందుబాటులో